ఆద్య నాట్య ప్రదర్శనశాల పెడుతున్నట్లు అందరికీ కూడా పాంప్లెట్స్ పంచుతూ ఉంటుంది. అయితే గాలికి ఎగురుకుంటూ ఒక పాంప్లెట్ వెళ్ళి కింద పడిపోవటంతో ఆద్య కింద పడిన పాంప్లెట్‌ని తీసుకోపోతూ ఉంటే సరిగ్గా అప్పుడే అనఘాదేవి వచ్చి దాని మీద కాలు పెడుతుంది. "ఏంటి నా కాళ్ళ దగ్గరికి వచ్చావా?" అని అనఘాదేవి మేఘ నీచంగా మాట్లాడుతూ ఉంటే, "చూడు నా పాంప్లెట్ కింద పడిపోయి ఉండొచ్చు. నేను కింద పడలేదు. నేను దీనిని సక్సెస్ చేసి రన్ చేసి చూపిస్తాను" అని ఆద్య వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అయ్యో! నాకేంటి ఇలా వెక్కిళ్ళు వస్తున్నాయి. నన్ను ఎవరు తలుచుకుంటున్నారు? ఆద్యనా? నాన్ననా? అమ్మనా? అని రామకి వెక్కిళ్ళు ఆగకపోవటంతో అలా నీళ్లు తాగుతూ అనుకుంటూ ఉంటుంది. రామ నీకు ఎలా ఆపాలో నాకు చాలా బాగా తెలుసు అని, "ఆ! నిషా నువ్వు ఇండియా వస్తున్నావా? సరే సరే" అని, "నన్ను పెళ్లి చేసుకోవటానికి వస్తున్నావా? సరే వచ్చేసేయ్ పెళ్లి చేసుకుందాం" అని శౌర్య ఫోన్ పెట్టేస్తాడు. రామలక్ష్మి వచ్చి, "ఏంటి నిషాతో మాట్లాడుతున్నారా? మీకోసం పెళ్లి చేసుకోవటం కోసం వస్తోందా? నిజమా?" అని రామ ఏడుస్తూ అడుగుతూ ఉంటే, "అవును నేను ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఇండియా వస్తానంటే నేను కాదనక వద్దంటానా?" అని శౌర్య అంటాడు. "అయితే నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా" అని రామలక్ష్మి అంటుంది. "రామ రామ ఆగు నువ్వెందుకు చచ్చిపోవాలి" అని శౌర్య అంటే, "నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించిన నిషాని పెళ్లి చేసుకుంటానంటే నాతో ఇక పనేముంది? అందుకే నేను వెళ్ళిపోతాను చచ్చిపోతానని" రామలక్ష్మి అంటే, "అదంతా అబద్ధం రామ. ఇందాక నీకు వెక్కిళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎప్పటికీ ఆగలేదు కదా! అందుకే నేను ఇలా అబద్ధం చెప్పాను. ఇప్పుడు చూడు వెక్కిళ్ళు ఆగిపోయాయి" అని శౌర్య అనడంతో, "అవును మీరిచ్చిన షాక్‌కి ఆగిపోయాయి. నిజమేనా ఇదంతా? నిషా లేదు గిషా లేదా?" అని రామలక్ష్మి అంటే, "లేదు రామా నీ మీద ఒట్టు" అని శౌర్య చెప్తాడు. అప్పుడే ప్రశాంత్ ఏడుపు వినపడడంతో ఇద్దరు పరుగులు పెడుతూ ఏమైందని వచ్చి అడుగుతూ ఉంటారు. "అబ్బే ఏం లేదు ఏం లేదని" ప్రశాంత్ అంటే, అక్కడ ఉన్న రిపోర్ట్స్ తీసుకొని రామ చూసి, "సార్ పాప హార్ట్‌లో హోల్ ఉందంట సార్. ప్రశాంత్ ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు" అని రామ, శౌర్య ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. "మీ బాధల్లో మీరు ఉంటే ఎలా చెప్పేది" అని ప్రశాంత్ ఏడుస్తూ ఉంటే, "మీ వదిన నీ కూతుర్ని తన కూతురులా చూసుకుంటూ ఉంది. చెప్పకపోతే ఎలా ప్రశాంత్? పాపని ఏదో ఒకటి చేసి కాపాడుకోవాలి" అని రామలక్ష్మి, శౌర్య ప్రశాంత్‌కి ధైర్యం చెప్తూ ఉంటారు. తర్వాత రామలక్ష్మి స్కూటీలో ఒంటరిగా వెళ్తుంటే వాసుదేవ్ ఎమ్మెల్యే ఇద్దరూ కలిపి రామకి యాక్సిడెంట్ చేస్తారు. రామ రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది.